V6 ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్ముడు పోయినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాపై నిరుద్యోగుల ఆగ్రహం. 7 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా చూపించడం లేదు, చనిపోయినా చూపించరా అని మండిపాటు. కుమారి ఆంటీ కోసం అందరూ వెళ్లారు, నిరుద్యోగులను ఎందుకు చూపించరు? మీడియా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ కోసమేనా? సర్కార్ మీడియా దుమ్ము దులిపిన నిరుద్యోగులు వద్దురా నాయన రేవంత్ తొత్తు మీడియా అంటూ నినాదాలు. తమ వార్తలు కవర్ చేయాలంటూ చేతులెత్తి మొక్కిన నిరుద్యోగులు. గాంధీ హాస్పిటల్ దగ్గర ఘటన. మీడియా అంటే ప్రజల పక్షాన ఉండాలి. పేదలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజల గొంతుకై నిలబడాలి. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించాలి, అప్పుడే ప్రజలు కూడా మీడియాకు అండగా నిలబడతారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రధాన మీడియాగా పేరున్న ఛానళ్లు, పేపర్లకు ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ప్రజల పక్షాన ఉండవలసిన మీడియా సర్కారుకు అమ్ముడుపోయిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇట్లున్నది. V6 మన పేపర్ అనుకున్నాం, మన ఛానల్ అనుకున్నాం, కానీ కాదు, అది కాంగ్రెస్ ఛానల్ అనే అర్థమైపోయింది. ఇక ఈనాడోడు పచ్చి కులపిచ్చి వ్యాధి వాడు. ఏందో మొన్న రామోజీరావు మృతి చెందితే అందరూ కన్నీళ్ళు కలిసి ఆయన అంతటోడు లేడన్నారు, కానీ ఏనాడు కూడా ఆయన సమస్యల వైపు లేడు. ఆయనకు కమ్మదనం అంటే చాలా ఇష్టం. కమ్మదనం అంటే అది అర్థమైందిగా. కమ్మ నాయకులను నిలబెట్టడంలో ఆయన పేపర్ బాగా తీవ్రమైన కృషి చేసింది. ఎప్పుడైనా ఆనాడున్న ఎన్టీఆర్ నుండి ఇప్పుడున్న చంద్రబాబు వరకు ఆ పేపర్ కష్టపడ్డది మొత్తం కమ్ములను అధికారంలోకి ఎట్లా తేవాలి, కమ్మల కోసం ఎలాంటి వార్తలు రాయాలి, అట్లా వార్తలు రాసుకొచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి కూడా కమ్మల కోసమే పనిచేస్తుంది. ఏనాడు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయలేదు, తెలంగాణ లీడర్ల కోసం పనిచేయలేదు, ఇప్పుడు తెలంగాణ సమస్యల మీద కూడా పని చేయదు ఆ పేపర్ కూడా. ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇక TV5 తెలుగుదేశం పార్టీదే, 10 TV కాంగ్రెస్ పార్టీదే, ఇక మహా న్యూస్ తెలుగుదేశం పార్టీదే, ఇక సాక్షి జగన్మోహన్ రెడ్డిది, ఇక V6 కాంగ్రెస్ కమ్ముడు పోయిందే. ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం తెలంగాణ సమస్యల మీద కాకుండా ఆంధ్రోని భజన అన్న కొడుతున్నాయి, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి కన్నా భజన కొడుతున్నాయి. ఇక బిగ్ టీవీ అని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నిజం కావాలా భజన కావాలా అంటాడు. భజనే చూపించుకుంటే నిజం అని చెప్తే నమ్ముతారు ప్రజలు. సిగ్గు అనిపించాలి కదా. నువ్వు చేసేదే భజన, నువ్వు కొట్టేదే భజన, మళ్ళీ ప్రజల సమస్యల మీద మాట్లాడినట్టు చేస్తాను. ఇక నిరుద్యోగులు గత 10 రోజులుగా మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తా అంటే ఒక్క వార్త లేరు. బిగ్ టీవీ లేరు, V6 లేరు, ఈనాడు లేరు, ఆంధ్రజ్యోతి లేరు. ఎవరి కోసం పనిచేస్తాను, ఎందుకోసం పనిచేస్తాను? ప్రభుత్వాల కోసమేనా మీరు పనిచేసే? సర్కారు కోసమా, ప్రజల కోసమా? ఇది కుమార ఆంటీ రోడ్డు పక్కన ఇంతంత ఆ ఫుడ్ పెట్టి అమ్ముకుంటే ఆమె దుకాణం తీసేయమన్నందుకు, ఆమె అడ్డం తీసేయమన్నందుకు నేను కుమార ఆంటీ దగ్గరికి వస్తున్నా అని ట్విట్ పెట్టిండు మన ఇదే రౌడీ రెడ్డి, మన గుంపు మేస్త్రి గారు, మన ఏతుల రెడ్డి గారు. నేను కుమార్ ఆంటీ దగ్గరికి పోతున్నా అని పోయి ఫోటోలు దిగి అది పెద్ద వార్తగా. ఒక కుమార ఆంటీ జీవితం, కుమార ఆంటీ షాపు పోతేనే గంత ఉలిక్కిపడ్డవే. మరి 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడితే ఎందుకు వస్తలే వాడికి? అంటే కుమార ఆంటీ దగ్గరికి పోతే మనకు కాస్త మైలేజ్ వస్తుంది, ఒట్టిగా ఒక పేదామ దగ్గరికి పోయిందని పేపర్లలో వార్తలు వేసుకోవచ్చు. నిరుద్యోగుల దగ్గరికి పోతే ఉద్యోగాలు ఎప్పుడు ఎత్తవు తాత అని అడుగుతారు. అది కష్టం కదా, కాబట్టి అడిగిపోరు. పైగా అడిగిపోతే తన్నుతారా కొడుతారా తెలియదు. దమ్ముంటే పోరు ఒక్కసారి మోతీలాల్ దగ్గరికి పోయి పనవర్షించి 2 లక్షల ఉద్యోగాలు ఈ రానున్న 5 నెలలలో ఎత్తాం తప్పకుండా అని ఒక హామీ చూద్దాం. ఇయ్యరు, భయపడతాను ఈ దొంగలు.